నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండండి. అమ్మా ఎళ్ళొస్తానమ్మా. మంచిదే, ఏదో ప్రేమతో వచ్చావు. చిన్నపిల్ల అదన్నమాట, నువ్వు పట్టించుకోకు. పర్లేదమ్మా, వస్తానయ్యా. మంచిదమ్మా. వస్తానమ్మా. వస్తాను బాబు. చూస్తున్నావుగా సీత, స్వర్ణ ఎలా ప్రవర్తించిందో. తన భయం తనది. వీడిని చూసిన పిల్ల, వీడి బుద్ధి తెలుసు కాబట్టి భయపడింది. తప్పేముంది? మీరు దాన్ని సమర్థించకండి. నా కరికాలు మంట నెత్తికెక్కుతుంది. ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కరికి అంతే. తనది సేమ్ రియాక్షను. చిచ్చి, మీరు నాకు మొగుడా ఎముడా? దాని మాటలు అంతేగాని మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. పొండి, వెళ్ళు, రెడీ అయిపో. వీటి కోసమే దానికి కోపం వచ్చేటట్టు మాట్లాడా. సీత, నువ్వెవరి క్షేమం కోరావో నేను వాళ్ళ క్షేమమే కోరాను. కానీ నన్ను మాత్రమే తప్పుపడుతున్నావు. తప్పు పట్టడానికి కారణం క్లియర్గా చెప్పాను. అయినా ఇంకా అదే మాట్లాడతావే? నేనెందుకు అలా చేయాల్సి వచ్చింది? దానికి కారణం నువ్వు కాదా? ఒక్కసారి ఆలోచించు. ఒక స్థాయి దాకా నేను కూడా నీలాగే ఆలోచించాను. కానీ నువ్వే సున్నితమైన హద్దు దాటావు. దాన్ని హర్ట్ అవ్వడం అంటారు. అది బయటికి చెప్పలేని ఒక బాధ. అది తెలుసుకోలేకపోవడం నీ తప్పు. నేనంత మనసు లేనివాణ్ణేం కాదు. అది కాలమే నిర్ణయిస్తుంది. తెలుసుకోగలిగినప్పుడు స్పర్ధలు తొలగిపోతాయి. అప్పుడు అదే నేను నువ్వు అనుకున్న ఆంక్షకాలంలోనూ నా క్షేమం కోరిన దానివి. ఇప్పుడెందుకిలా? క్షణం చాలు చివుక్కుమండానికి. ఎందుకు ఏంటి అంటే సమాధానం ఉండదు. నేను వివరం ఇచ్చుకుంటున్నాను కదా, పశ్చాత్తాపడుతున్నాను కదా. గ్రహించగలిగే స్థితిలో నేనిప్పుడు లేను అన్నాను కదా. నేను నీకోసమే మన మధ్య అపార్థం తొలగాలని వేడుకోవడానికే దర్గాకొచ్చాను. ఆ విషయం పశ్చాత్తాపానికి అర్థం కాదా? నేను వేరే కోరికతో వెళ్ళాను. నా ప్రార్థనలో నేనున్నాను. మరో విషయం మీద ధ్యాస పెట్టలేదు. సీత, నిష్కర్షగా మాట్లాడుతున్నావు. కొన్ని సందర్భాలు అలా మాట్లాడిస్తాయి. మనసు నొచ్చుకున్నప్పుడు అవతలి వాళ్ళ గురించి పట్టించుకోలేము. క్షమించమంటున్నాను కదా. అది క్షణిక ఆలోచన. తెలియక చేసిన పని కాదు క్షమించడానికి. అయినా క్షమించగలిగే స్థాయి నాకు లేదు. క్షమించమని అడుగుతున్నాడంటే ఆ స్థాయి ఇచ్చినప్పుడే కదా. లేదు అని నువ్వనుకుంటే ఎలా? ఇలా చర్చిస్తూ నా ప్రశాంతతని దూరం చేయాలని నిర్ణయించుకున్నావా? దూరంగా ఉండలేక. గడిచిన కాలాన్ని గుర్తు తెచ్చుకోండి. దానికి దీనికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నేనిప్పుడు అప్పటి నీ స్థానంలో ఉన్నానని అనుకో. ప్లీజ్ సీత, మన మధ్య ఎడమొహం పెడమొహం నేను భరించలేను. నేను భరించేలా చేశారు. భరిస్తేనే నా బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. సీత, వద్దు, నన్ను డిస్టర్బ్ చేయకండి. సీత, బావా బావా, ఏంటి స్వర్ణ? బాబేడి ఏడి? బాబేడి? నిన్ను అడుగుతుంటే నువ్వు నన్ను అడుగుతావేంటి? జో అచ్యుతానంద జో జో ముకుంద
లాలి పరమానంద రామ గోవింద జో 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 జో. తొలుత బ్రహ్మాండము తొట్టిగా వించి 4 వేదములు నలుగుగా పెట్టి జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. జో జో. ఏ ఆగవే, ఏమైందే నీకో? ఎందుకు వాడిని అలా తీసుకుంటున్నావు? ఇది జరగకూడదని నేను రాను అని మొండికేసింది. ఎందుకు వీడిని నా దగ్గర నుంచి తెలియకుండా తీసుకొచ్చారు? తెస్తే ఏమైందే? ఏ నేను ఆడించకూడదా? జోల పడకూడదా? నేనేమన్నా కాని దాన్నే వాడికి? పిల్లల్ని పెంచడం నాకు తెలీదా? మీ పెంపకం వద్దనే కదా నేనంది. అయినా తల్లి దగ్గర ఉండాల్సిన పిల్లాన్ని ఇలా తేవడమేంటి? సోయి లేకుండా పడుకొని తల్లి దగ్గర అంటావేమిటే? అయినా పోతపాల పిల్లాడు ఎక్కడ పడుకుంటే ఏమిటి, ఎవరి దగ్గర పడుకుంటే ఏమిటి? వినవయ్య మగడా, వీడు ఎక్కడ పడుకుంటే ఏమి, ఎవరు పడుకోబెట్టుకుంటే ఏంటి అంట. తల్లి పిల్లల బంధం అంటే పాలొక్కటేనా? రక్త సంబంధం, పేగు బంధం అనేవి ఉండవా? మీరు జో అచ్యుతానంద అనగానే సరిపోతుందా? నాది రక్త సంబంధమేనే. మోసి కన్నది నేను. నాతో ఉన్న పేగు బంధం ఎవరితోనూ ఉండదు. అమ్మా స్వర్ణ, ఏదో పిల్లాడి మీద మోజుపడి తెచ్చిందిలేమ్మా. సరదాగా జోలపాట పాడుకుంటుంది, పడుకొని. కుదరదు తాతయ్య గారు. అలా వాడికి నాకు చెయ్యి అడ్డం పెట్టి పోత పాలే కదా అన్నాక నా మనసుకెలా ఉంటుంది? నా భయం నిజం అవుతుందేమో అన్న భయం నన్ను భయపెడుతుంది. నా పిల్లాన్ని నన్ను తీసుకెళ్ళనివ్వండి. నువ్వు మాట్లాడవేంటి బావా? ఏం మాట్లాడమంటావే వాణ్ణి? అది ఆయనకు తెలుసు. మీలా ప్రత్యేకంగా అదే మాట్లాడు ఇదే మాట్లాడు అనేంతలా నా గుప్పెట్లో ఏం పెట్టుకోలేదు. వాడందరి గుప్పెట్లో నుంచి ఎప్పుడో జారిపోయాడు. వాడి దిగజారుడితనమే ఇంతదాకా తీసుకొచ్చింది. పిల్లన్నిటివ్వండి. కుదరదే. అమ్మమ్మ గారు ప్లీజ్, పంతాలకి పోయి చిన్న విషయాలు పెద్దవయ్యి పంచాయతీలుగా మార్చుకోవద్దు. మీరు పగలు ఆడించొచ్చు, ఎన్ని పాటలైనా పాడొచ్చు, ఎంత పోతపాలైనా రాత్రిళ్ళు తల్లి పక్కన లేకపోతే వాడు తడుముకుంటాడు. అది వెలితిగా ఫీల్ అవుతుంది. కాదని మీరంటే అది హాస్పిటల్ నుంచి నిన్నటిదాకా అన్నమాట నిజమవుతుంది. వాణ్ణి తీసుకువెళ్ళనివ్వండి. కుదరదు అంటే -+ అవుతుంది. -+ అవటం ఏమిటి? తప్పు నీదవుతుంది. పారేసిన ఒక్క మళ్ళీ డబ్బాలో చేరుతుంది. గ్రానీ తీసుకునివ్వు. తప్పుగా అనుకోకండి. తప్పెప్పుడు మీదవ్వకూడదు, అర్థం చేసుకోండి. ఏంటే ఆ చూపు? ముందా ఉయ్యాల మీద నుంచి చెయ్యి. సొన్న పిల్లాన్ని తీసుకెళ్ళమ్మా.
ఇంకెప్పుడు ఇలా తీసుకురావద్దు. నువ్వు సోయి తప్పి పడుకుంటే తేక తప్పదు. అంత పేగుబంధం అనేదానివి కాచుకొని చూసుకోవాలి. వదిలేవే, మాటకు మాట అనకుండా ఆగలేవా? అదనేది నే పడేదాన్నా? అనే అవకాశాన్ని నువ్వేగా ఇచ్చింది. స్వర్ణ పద. నేనందుకే స్వర్ణ వదిలే అంటున్నానా? అదుగో అదుగో చూసారా, మళ్ళీ వాగుతుంది. ఓ, నాకు నిద్ర ముంచుకొస్తుంది. ముందు మీరు వెళ్ళండి అమ్మా. రా. ఒక్క రోజులోనే వాడు నన్ను వదలలేకుండా ఉండిపోయాడు. ఎంత ముద్దొస్తున్నావురా కన్నా. అవునన్నా పాలు తాతావా? అమ్మా మంగమ్మ మహారాణి. స్వర్ణ అవునన్నా. రావే, నువ్వు కూడా రా. మంగమ్మ మహారాణి ఇంట్లో నలుసు కలిగిందట కత్తల్లి. మునిమనవాన్ని చూసి మురిసిపోతున్నారా? మునిమనవని మురిపంలో పడి మమ్మల్ని మర్చిపోయినవా మహారాణి? మర్చిపోతే దిష్టి తీసి వెళ్ళండి మీకు కబురేలా చేస్తానే? ఈవిడికి వీళ్లతోనూ పరిచయాలున్నాయా? ఎక్కడ తల్లి ముని మహారాజు? అదేమిటి, నా మనవరాలి చేతిలో ముత్యమల్లే వాడు మెరిసిపోతుంటే ఎక్కడా అని అడుగుతారేమిటి? ముద్దులకే మునివన్మడు ముచ్చటగా చాలా బాగున్నాడు. ఏయ్ ఆపండి, ఏంటి గొడవ? చెల్లాయికి ముక్కు మీదనే ఉన్నట్టుంది కోపం. చెల్లై లేదు గిల్లై లేదు, పోండి. గిల్లాయి లేందే బుల్లా ఎలా వచ్చిందే చెల్లి? మంగమ్మ మహారాణి, నీ మునివనవన్నీ ముక్కోటి దేవతలు చల్లంగా చూడాలి. బుల్లోడు మహారాజై భూలోక మేలాలి తల్లి. ఆపండి, వీడు మీ అరుపులకి కేకలకి దడుచుకొని గుక్క పెట్టాడు. అది గుక్కగాదే బుల్లి, దిష్టి. వీడికి పాలు పట్టాలి. పడుదుగాన్లే, దిష్టి తీస్తే పాలే కాదు మురిపాలు కూడా ఎక్కువైతే తల్లి. గుమ్మడికాయ తెప్పించు మహారాణి. కొబ్బరికాయ హారతి కర్పూరం కూడా ఇవ్వండి తల్లి. సీత, అవేమో చూడు. అలాగే అమ్మమ్మ గారు. ఏమన్నా చేయించుకోండి, ఎదవసంతా చిరాకేస్తుంది. మహారాణి మునివనవాన్ని తీయండి. దిష్టి మస్తు తలిగింది, ఇటు ఇయ్యవే.
రా బావా రమ్మంటుంటే రా బావా. ఇదేంటి దీనికి అమ్మమ్మ గారు అంటేనే పడదు. ఇలా పిల్లాన్ని అమ్మమ్మ గారికి ఇచ్చి ఎందుకు వెళ్ళుంటుంది? అబ్బో పిల్లగాడే నెలదప్పినాడు చూడే. హలో, ఏ స్వర్ణ, ఏమైంది? డబ్బు తీసుకెళ్లి వాళ్ల మొహాన్ని కొట్టి ఆ మంగమ్మకు బుద్ధి చెప్తానన్నావు. ఏం జరిగింది? ఇంత సీక్రెట్గా ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది? తీసుకొచ్చిన మీ బాబాయ్, డబ్బు తీసుకెళ్ళిన నువ్వు ఏ కబురు నాకు చెప్పలేదు. పైగా నేను ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు. ఏంటి సంగతి? ఆ మంగమ్మతో తెగతెంపులయ్యిందా? నీ పుట్టింట్లోనే ఉన్నావా? మళ్ళీ అదేమైనా మాయ చేసి నిన్న అత్తారింటికి పట్టుకెళ్ళిందా? నిన్న ఫోన్ చేస్తే దాని మాట వినపడిందేమిటి? భాగీరథమ్మమ్మ గారు, మీ దగ్గర డబ్బు తీసుకుని వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఇదిగో మీరడిగిన 15 లక్షలు. వింటున్నారా దాని మాటలు? మొగ్గుడిని వదిలేసి స్వాతంత్రం సంబరం అంటూ ఏం పావుకుంటావే? దాని బతుకు అది తగలేసుకుంటుంటే నిలబడి చూడాల్సిన అవసరం లేదు. పదండి. మీరు డబ్బు నెత్తిన కొట్టుకో అన్నా, వెంట తీసుకెళ్ళినా ఇది మాత్రం ఇక్కడే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? శాశ్వతంగా ఈ బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోమంటున్నాను. రఘురాం కట్టిన ఈ తాళిని రఘురామే విప్పి తీసుకువెళ్ళాలి అంటున్నాను. ఏమిట్రా నిలబడ్డావు? వెళ్ళు, వెళ్ళి నీ పెళ్ళం కోరినట్టు చేయి. ఇప్పుడు మీకు కావాల్సిందే నేను కాపురానికి రావటమేగా. అంతే. సరే, నేను రావడానికి ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. ఆ భాగీరథి దగ్గర డబ్బు తీసుకొచ్చావా? చాలా తప్పు చేసావు స్వర్ణ. అంటే మీ అక్క కోసం నువ్వు మళ్ళీ అత్తారింటికి వెళ్ళావన్నమాట. ఆవిడే కాదు, మీ అక్క కూడా తెలివిగా ప్రవర్తించి నిన్ను బుట్టలో పడేసి పట్టుకెళ్లారు. అదేం కాదండి, పరిస్థితి అలా వచ్చింది. అంటే నేను డబ్బిచ్చి కూడా ప్రయోజనం లేకుండా అయిందన్నమాట. నీ లక్ బాగోలేదు, నా హ్యాండ్ బాగోలేదు, నాకు అర్థం కావటం లేదు. చూడు, ఎలాగూ మీ అక్క నువ్వు అక్కడికే వెళ్లారు కదా. అక్క కాపురం కాస్త కుదుట పడగానే నువ్వు మళ్ళీ ఆ మంగమ్మ మీద యుద్ధం ప్రకటించి నీ దారి నువ్వు చూసుకో. లేకపోతే అది నీ పిల్లాన్ని నీకు కాకుండా చేస్తుంది. అలాగేనండి. వీళ్ళు నన్ను సెంటిమెంట్తో లొంగ తీసుకున్నారు. నేను సమయం చూసి వీళ్ళతో తెగదెంపులు చేసుకుని వస్తాను. మళ్ళీ డబ్బు అడిగితే మీరిచ్చింది ఉందిగా, దాన్ని విసిరి వాళ్ళ మొహాన్ని కొడతా. స్వర్ణ, ఇక్కడేం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అదే అమ్మమ్మ గారంటే పడని దానివి నీ కొడుకుని ఆవిడ చేతిలో పెట్టి ఇంత రహస్యంగా ఇక్కడికొచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు? అక్క, అది ఏంటే సిగ్గులేదా నీకు? అది అది అని నసుగుతున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నేను అన్నీ విన్నాను. పోయి ఆ భాగీరథి దగ్గర డబ్బు తీసుకొస్తావా? నువ్వు ఎంత తప్పు చేశావే స్వర్ణ. ఈ విషయం అమ్మమ్మ గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? శత్రువుతో చెయ్యి కలిపి కాపురాన్ని కూల్చుకుంటావా? వాళ్ళెప్పుడు నీ కాపురం కూలుతుందా అని ఎదురు చూసేవాళ్ళు. నువ్వే వెళ్ళి వాళ్ళ చేతికి నీ జుట్టు అందిస్తావా? ఎందుకే ఇంత బుద్ధి తక్కువ పనిచేశావు? బుర్రలేదా నీకు? బాబాయ్ నమ్మితే మనకి మిగిలేది ఇదే. నీకు తెలియకపోవచ్చు గాని అంత వయసు వచ్చింది. ఆవిడ బుద్ధేమైంది?